కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రజా సంఘాలు బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నానన్నారు లక్ష్మణరావు. శాసనమండలి పునరుద్ధరణ తరువాత 7 స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందామన్నారు. పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నామన్నారు. శాసనమండలిలో అనేక సమస్యల గురించి ప్రస్తావించామని తెలిపారు. పల్నాడు జిల్లాలో నెలకొన్న సమస్యల మీద అవగాహన ఉందన్నారు. పీడీఎఫ్ తరపున పోటీ చేస్తున్న తనను గెలిపించాలని లక్ష్మణరావు కోరారు. కృష్ణా గుంటూరు జిల్లాల శాసనమండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కార్మిక తదితర సంఘాలు, ప్రజా సంఘాలు బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2007లో శాసన మండలి తిరిగి పునరుద్ధరించిన తర్వాత ఆ రోజు గెలుపొందినటువంటి 7 స్వతంత్ర అభ్యర్థులు మేము పీడీఎఫ్ అనే గ్రూప్గా ఏర్పడ్డాం, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్. గత 18 సంవత్సరాలుగా 14 మందిని పీడీఎఫ్ తరఫున ఎమ్మెల్సీలుగా గెలుపొందడం జరిగింది. మేము పార్టీలకు అతీతంగా పనిచేస్తూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, నిరుద్యోగులు, అంగన్వాడీలు, ఆశాలు, కౌలు రైతులు ఇలా ఎవరి సమస్యలు ఉన్నప్పటికీ కూడా శాసన మండలిలో ఆ సమస్యలను ప్రాతినిధ్యం చేశాం. శాసన మండలి వేదికగా వాటిని ప్రస్తావన చేశాం. శాసన మండలి వెలుపల జరిగే ఉద్యమాలకు కూడా మేము సంపూర్ణ మద్దతు ఇవ్వటం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో 10 సీట్లు గ్రాడ్యుయేట్స్కి, 10 సీట్లు టీచర్లకి రాజ్యాంగం ప్రకారం ఉన్నాయి. ఈ 10 సీట్లలో సాధారణంగా ఉద్యోగులు కానీ, లేకపోతే ఉపాధ్యాయ ప్రతినిధులు కానీ, లేకపోతే నాలాంటి అధ్యాపకులు కానీ పోటీ చేయడం ఒక ఆచారంగా వస్తుంది. కానీ ఈరోజు రాజకీయ పార్టీలు కూడా ఈ సీట్లలోకి పెద్ద ఎత్తున ప్రవేశించడం మనం చూస్తూ ఉన్నాం. మీ అందరు ఆశీస్సులు కావాలా? మీ అందరు ఆశీస్సులు కావాలా?